ఈరోజు కుటుంబాల్లో చూడండి, భార్య భర్తల మధ్య చూడండి, తల్లిదండ్రుల బిడ్డల మధ్య చూడండి, ఇది చాలా మిస్సింగ్. మీరు ముందే స్టాంప్ కొట్టేస్తారు. ఇంక నువ్వు మారనే మారం, అంతే స్టాంప్, నువ్వు అంతే, నువ్వు ఎప్పటికి ఇదే నా కర్మ అంటాడు. ఏంటంట? ఇదే ఆయన కర్మ అంటాడు. ఆయన డిసైడ్ చేశాడు, ఇదే నాకు జరగబోతుంది. ఇంకెవరు మారుస్తారు? నీలో సహనం లేదు, నీలో భరిస్తానికి లేదు, నీలో ఓర్పు లేదు, నువ్వు వారి పొరపాట్లను సరిదిద్దుకుంటానికి అవకాశం ఉండలేదు. దేవుడు వాకి తెలియజేస్తుంది, దేవుడు మన పట్ల దీర్ఘశాంతవంతుడుగా ఉన్నాడంట. హీఈస్ వెయిటింగ్ ఫర్ అస్ టు చేంజ్. దేవుడు అవకాశం ఇస్తున్నాడంట, తరుణాలు ఇస్తున్నాడంట. ఎంతమంది ఇక్కడ ఉన్నవారు చెప్తారు, దేవుడు నా జీవితంలో అవకాశాలు, తరుణాలు ఇస్తున్నాడు, నేను మారతానికి అని చెప్తారు? చేతులు తల్లెలు చెప్తారా? మనం ఇతరులకు ఎందుకో? We really need to give opportunities for others to change. Give the opportunity. నీ ప్రేమను బట్టి వారు మారతారే కానీ నీ దోషను బట్టి కాదు. అందుకని కొంతమంది చూసినప్పుడు భార్య భర్తలు ముఖ్యంగా చూస్తాం, ఈయన మారనే ఈమె చెప్పేస్తాం ముందే, మారతాం అనుకున్నాడు కూడా ఎట్లా ఉంటుంది, నేను మారిన కూడా వేస్ట్ రా, నమ్మదరా. ఇట్ ఈస్ దట్ యూ హ్యావ్ టు గివ్ ద స్పేస్, కౌంట్ దెమ్ వాల్యుబుల్, టెల్ దెమ్ యూ ట్రస్ట్ దెమ్. నేను నమ్ముతున్నాను మీరు మారతారని, నేను నమ్ముతున్నాను నువ్వు మారుతావని, నేను నమ్ముతున్నాను ఈ కుటుంబం కట్టబడుతుందని, నేను నమ్ముతున్నాను మన విధానాలను మార్చుకుంటామని, మన ఐడియాలజీస్ మార్చుకుంటామని, మన జీవిత విధానాలు మార్చుకుని మన దేవుని కొరకు నిలబడతాం. నేను ఆశపడుతున్నాను, నేను నమ్ముతున్నాను. లెట్స్ ట్రై ఫర్ ఇట్.